దేవుని యొక్క ఉన్నతమైన మహాకృపను బట్టి ప్రభు బిడ్డలారా, ఈ పగటి వేళ ఉపవాస కొడికలో దేవుని స్తుతించడానికి వచ్చిన మీకు అందరూ ప్రభు పేరు వందనాలు. అందరికి వందనాలు. దేవుని వాక్య భాగంలో 34వ కీర్తన భాగము చదువుదాం. 34వ కీర్తన ఆయన ఎటువంటి దేవుడో తెలుసుకోవాలి. ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన ప్రేమను గురించి తెలుసుకోవాలి. ఆయనలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి. ఆయన చేసే అద్భుతాలు ఏంటో, మహత్కార్యాలు ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా ప్రయోజనం లేదు. దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఎలాగో తెలుసుకున్నాడు అంటే, చెప్పండి ఎలా తెలుసుకున్నాడు? యెహోవా ఉత్తమముడని రుచి చూసి తెలుసుకున్నాడు. రుచి చూడాలి. చాలామంది ఏదైనా తీసుకోవాలన్నా తినాలన్నా చెప్పండి ముందు ఏం చూస్తారు? టేస్ట్ చూడాలి. టేస్ట్ చూడకుండా మనం ఏది చేయలేము. ఆ స్వీట్ బండి దగ్గరికి వెళ్ళి స్వీట్లో పోయా ఫ్రెష్నా అని అడిగా. నేను ఫ్రెష్ అని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఒకటి తిని చూడండి సార్ అన్నాడు. ఏమన్నాడు? అయ్యగారు ఒకటి తిని చూడండి మీకే తెలుసుద్ది అన్నాడు. వాస్తవానికి అతను ఇచ్చిన స్వీట్ పట్టుకుంటే వేడిగా ఉంది. నిజమే, వేడి స్వీట్లు వాళ్ళు చేసి తీసుకొచ్చారు. చూసి టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం కొంటామా కొనవా? ఖచ్చితంగా కొనాల్సిందే. ఆ రుచి ఏంటో చూసాం కనుక చాలా బాగుంది. ఆ రుచి ఏంటో చూసాం కనుక దాన్ని తీసుకోవాలి. అలాగే యెహోవా ఉత్తమముడని దావీదు ఏం చూశాడు? రుచి. ఆయనలో రుచి చూశాడు. ఆయన బలమేంటో చూశాడు. ఆయన ప్రభావం ఏంటో చూశాడు. ఆయనలో ఉన్న శక్తి ఏంటో చూశాడు. ఆయన ఔన్నత్యాన్ని చూశాడు. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు. ఆయనలో ఉన్న రుచి చూశాడు కనుక దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేక్కువని నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నా ప్రాణమెంతో ఆశపడుతుంది. దేవునిలో ఉన్న రుచి తెలిసిన వాళ్ళు, దేవునిలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకున్న వాళ్ళు, ఆయన ప్రభావం ఏంటో తెలిసిన వాళ్ళు, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరిచి ఘనపరిచి స్తుతించి ఆరాధించకుండా ఉండలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధికి రాకుండా ఉండలేరు.
ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్న మహిమ అటువంటిది, రుచి అటువంటిది, ప్రభావం అటువంటిది. ఆత్మ సంబంధమైన బిడ్డలను దేవుని యొక్క ఆత్మ ఆకర్షిస్తుంది. కోరాహు పిల్లలు అన్నట్టు, నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళుదును, నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనపడాలి. కోరాహు పిల్లలకున్న ఆశ అది. అలాగనే దేవుని పిల్లలు, ఆయన ప్రభావం కలిగిన బిడ్డలు, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు, ఆయన సొత్తైన బిడ్డలు, ఆయన స్వాస్థ్యమైన బిడ్డలు, ఆయన రుచి అంటే తెలుసుకున్న బిడ్డలు దేవుని మందిరానికి రాకుండా ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు? కోరాహు పిల్లలు 42వ కీర్తన రాస్తూ అంటారు, నీటి వాగుల కొరకు దుప్పే ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని, నిన్ను చూడాలని నా ప్రాణం ఎంతో సొమ్మసిల్లుచున్నది. ఎవరిని చూడటానికి? జీవము కలిగిన దేవుణ్ణి చూడటానికి. ఆయన రుచి ఎరిగిన బిడ్డలు, ఆయన రుచి ఎరిగిన బిడ్డలారా, పరిగెత్తుకుంటూ ప్రయాసపడి దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన వాక్యాన్ని వింటారు. ఆ రుచి తెలిసిన బిడ్డలు, ఆ ప్రేమను రుచి తెలిసిన బిడ్డలు, క్రీస్తు ప్రేమను అనుభవించే బిడ్డలు ఆయన సన్నిధికి రాకుండా ఉండలేరు, ఆయన ఘనపరచకుండా ఉండలేరు, ఆయన మహిమపరచకుండా ఉండలేరు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రభువును ఏర్పరచుకుంది, ప్రభువును అత్తుకుంది, ప్రభు మాటల మీద ఆనుకుంది. పిల్లరా, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది గనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నువ్వు ఏర్పరచుకోవాలి ఉత్తమమైన దానిని. నువ్వు ఆ ప్రేమను కలిగి ఉంటే ఆ ఉత్తమమైన దాన్ని సంపాదించుకోగలుగుతావు. ఆ స్థానాన్ని మరియా ప్రభు పాదాల దగ్గర ఆ స్థానాన్ని కోల్పోలేదు. మరియా జీవించిన కాలమంతా యేసుప్రభు వారు వస్తే, యేసుప్రభు వారు బేతనీయకు వస్తే, వాళ్ళ ఇంటికి వస్తే యేసుప్రభు వారి పాదాల దగ్గరే కూర్చొని, ఆయన పాదాల దగ్గరే కూర్చొని ఆయన నోటి మాటలు వింటా ఉండేది. దేవుని స్తోత్రం. ప్రభు నోట నుంచి వచ్చే మాటలు రుచికరమైన మాటలు, జీవితాన్ని మార్చే మాటలు, బ్రతికించే మాటలు, ఆశ్చర్యమైన మాటలు, బలమునిచ్చే మాటలు, ధైర్యాన్నిచ్చే మాటలు, ఆరోగ్యం ఇచ్చే మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు నా యేసయ్య నోట నుండి వస్తా ఉంటే మరియా వాటిని సంపాదించుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె సంపాదించుకుంది. ఉత్తమమైన దానిని సంపాదించుకునే స్థితిలో మనం ఉండాలి. ఉత్తమమైన వాటి మీదే నువ్వు ఆశ కలిగి ఉండాలి. నీ జీవితంలో నువ్వు సంపాదించుకోవాలనుకుంటే ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంటే అది నీ యొద్ద నుండి తీసివేయబడదు. ఎవరు సంపాదించుకున్నా ఆత్మ సంబంధమైన బిడ్డలు, ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలు, ప్రభు రక్తం కొరకు ఎదురు చూసే బిడ్డలు, ప్రభు సిలువను చూసిన బిడ్డలు, ఆయన సిలువను గురించి ధ్యానించే బిడ్డలు, ఆయన సిలువను గురించి ప్రార్థించే బిడ్డలు, ఆయన సిలువలో కారిన రక్తము చేత కడగబడిన బిడ్డలు, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడిన బిడ్డలు,
పౌలయ్య ఎఫెసు సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో అంటారు, మీరు పరిమళ వాసన కలిగిన వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు అనుకున్నాం మనం మాట్లాడితే మన జీవితమే, మన బ్రతుకే పరిమళించే వాసనగా ఉండాలి. మన జీవితమే పరిమళ వాసనగా ఉండాలి. నువ్వు మాట్లాడినా, నువ్వు పాట పాడినా, నువ్వు దేవుని స్తుతించినా, వాక్యం బోధించినా, ఎలాగున్నా సరే అది పరిమళ వాసనగా ఉండాలి. వాక్యమయ్యున్న దేవుని మాటలు నువ్వు ప్రకటించేటప్పుడు, వాక్యమయ్య దేవుని సన్నిధిని గురించి నువ్వు భాషించి ప్రార్థించేటప్పుడు అది పరిమళ వాసనగా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలి. దేవుని పిల్లలు, దేవునికి ఇష్టమైన పిల్లలు ఆయన సన్నిధిలో ఉత్తమమైన దాని కొరకే ఆశపడతారు. స్తోత్రం చెప్పండి. దావీదు అంటాడు, యెహోవా ఉత్తమముడని నేను రుచి చూసి తెలుసుకున్నాను. ఆయన రుచి చూసి తెలుసుకున్నాడు కనుక ఇక ఆయన జీవితంలో ఆయన విడిచిపెట్టలేకపోతున్నాడు. దావీదు దేవుని విడిచిపెట్టలేకపోతున్నాడు. పరిస్థితులు ఏమన్నా కానివ్వండి, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దివారాత్రులు దేవుని సన్నిధులు ప్రార్థించేవాడు, ధ్యానించేవాడు, కనిపెట్టుకునేవాడు, విచారణ చేసేవాడు. నా ప్రభు బిడ్డలారా, మరియా ఉత్తమమైన దానిని సంపాదించుకున్నది, ఉత్తమమైన దానిని సంపాదించుకున్నది. ఆ స్థితిలో నీవు ఉండగలిగితే ఈ విశ్రాంతి దినమందు ప్రభు ఈ దినము మనతో మాట్లాడుతున్న మాట, మరియ లాంటి స్థితి నువ్వు కలిగి ఉంటే, మరియ లాంటి స్థానాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు ఇంటికాడ కూర్చుంటే ఆ స్థానం నీకు రాదు. నువ్వు ఎక్కడ ఉన్న స్థానం నీకు రాదు. ప్రభు మందిరానికి వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటేనే ఉత్తమమైనది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, వారిద్దరు అక్క చెల్లెళ్ళు, మరి ఆమె బిజీ షెడ్యూల్, వంట కార్యక్రమాల్లో ఉండేది ఎప్పుడు ఆమె పని ఏంటంటే వంటలు చేయటమే ఆమె పని. ఈనాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న దాఖలాలు కనిపించవు మనకి. బిడ్డలారా, పనులు ఎప్పుడు ఉంటాయి, వ్యాపారం ఎప్పుడు ఉంటుంది, ఉద్యోగం ఎప్పుడు ఉంటుంది, కష్టాలు ఎప్పుడు ఉంటాయి, శోధనలు ఎప్పుడు ఉంటాయి. కానీ మందిరానికి వచ్చి అయ్యా నా కష్టాలు తొలగించు, నా శోధనలు తొలగించు, నా బాధలు తొలగించు, నా ఇబ్బందులు తొలగించని ప్రార్థన చేస్తాం. కానీ అయ్యా నీ పాదాలు దగ్గరుండి మరియ లాంటి స్థితి నాకు దయచేయమని అర్థం. అయ్యా మరియలాగా ఉండాలంటే మరి కష్టం కదా. ఏమా వందనాలు. మరియలాగా ఉండాలంటే కష్టం కదా. ఆ స్థానం అయితే ఎట్టకొట్ట భర్తీ చేస్తాం, మందిరంలోకి వచ్చి కూర్చుంటాం. కానీ మరియ స్థానము, మరియ లాంటి స్థితి నేను కలిగి ఉండాలి కదా. అది నీకెప్పుడు సాధ్యమవుతుంది? దావీదు వలె నా జీవితం ఉండాలని ప్రార్థన చేస్తాం, బాగానే ఉంది. నువ్వు దావీదు స్థితిని ఎప్పుడు కలిగి ఉంటాం? ఆయనలాగే ఉండాలి. పాట పాడతారు కదా, ఏమని? నీలాగే ఉండాలని యేసయ్యా, నీ కొరకు బ్రతకాలని, నీలాగే బ్రతికి నీలో నిలిచి నీ చిత్తం నెరవేర్చని. ఎవరు నెరవేర్చేది? ఎవరు ఆయనలాగా బ్రతికేది? ఎవరైనా చిత్తాన్ని నెరవేరుస్తారు? ఎవరు ఆయనలాగా బ్రతుకుతారు? ఎవరు ఆయనలాగా ఉంటారు? ప్రభు చెప్పిన మాట ఏంటి? నేను పరిశుద్ధుడను గనుక, ఏమన్నారు ప్రభు గారు? ఏమా, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. మరి ఎంతమంది పరిశుద్ధులు ఉంటున్నారు?
ఎంతమంది పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నారు? పరిశుద్ధతను కాపాడుకోగలిగిన స్థితి ఎవరికి ఉంది? నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే ఉత్తమమైన స్థితి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు పరిశుద్ధతలో బ్రతికితే ఉత్తమమైనది నీ స్వాస్యం అవుతుంది, నీ సొంతమైపోతుంది. కానీ ఉత్తమమైనది నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఉత్తమమైనది నువ్వు సంపాదించుకోలేని స్థితిలో ఉన్నావు, అది నీకోసం రెడీగానే ఉంది. ప్రతి వారికి ఉత్తమమైనదే దేవుడు రెడీ చేసి ఉంచుతాడు. అది మన కోసమే. నాకు కావాల్సింది ప్రభు నాకు మంచిగా కోరుకుంటాం, కానీ ప్రభు ఇవ్వాలనుకుంది ఎటువంటిది? ఉత్తమమైనది. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ ఎవరు కోరుకోరు, బెటర్ ఎవరు ఆశపడరు. ఏది కోరుకుంటారు? బెస్ట్, ఉత్తమమైనదే. ఒక మంచిది కావాలి. రమ్య కూడా ప్రార్థన చేసేద్దాం, అయ్యా నాకు మంచి కొడుకుని కావాలి అడుగుతే, నాకు కొడుకుని అయ్యా, నాకు మంచి కొడుకుని అయ్యా, ఎర్రటి కొడుకుని అయ్యా అని ప్రార్థన చేయొచ్చు బహుశా. నిజమే, నీ ఆశ మంచిదే, నువ్వు అడిగేది మంచిదే. కానీ ఆయన ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు, ఆయన ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఆ మరియ స్థానం నువ్వేం చేయట్లేదు, పొందుకోవట్లేదు. మరియ స్థానం సంపాదించుకో అంతే. బెస్ట్ ఆయన ఎత్తాడు, మరియ స్థానాన్ని కోరుకో, లేదా అన్న స్థానాన్ని కోరుకో. అన్న ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ఆసనం మీద తలపెట్టి ఏడ్చి ఏడ్చి హృదయాన్ని కుమ్మరించి. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చేయాలి. ఒక కార్యం జరగాలంటే, ఉత్తమమైనది దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వు ఆయన పాదాల దగ్గర చెప్పాలి. ఏం చేయాలి? సంపూర్ణంగా ఈరోజు ఉపవాసం ఉండి, శనివారం కదా, విశ్రాంతి దినం కదా, మనకు ప్రతి శనివారం ఉపవాసమే కదా, ఉపవాసం ఉండు. సంపూర్ణంగా ఉపవాసం ఉండు. తలస్నానం చేయి వాక్య ప్రకారం, సంపూర్ణంగా ఉపవాసం ఉండు. ముందే మందిరానికి రా, ఆ స్థానం నీదే, నువ్వు అక్కడే కూర్చుంటావు, నీ సీట్ అదే. కానీ స్థితి కావాలి అక్కడ. నువ్వు ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టి, ఎవరి వైపు చూడొద్దు, ఎవరి మాట పట్టించుకోవద్దు, నువ్వెవరిని చూడొద్దు, నువ్వు ఒక గురి కలిగి అన్న వాళ్ళ ధైర్యాన్ని తెచ్చుకుని ఒక మొక్కుబడి చేసుకో, ఒక మొక్కుబడి చేసుకో. అన్న మొక్కుబడి చేసుకున్నాకే దేవుడు అన్నాను దర్శించాడని వాక్యం ఉంది. స్తోత్రం చెప్పండి. మొక్కుబడి, మేము కూడా మొక్కుబడి చేసుకున్నాం. మొక్కుబడి చేసుకుని, ప్రభువా మాకు మొదటి కుమారుని ఇస్తే, కొడుకునిస్తే వాడిని ఖచ్చితంగా పరిచర్యకి ఇస్తాం, వాడిని ఖచ్చితంగా నీ సేవకు ఇస్తాం అని మేమిద్దరం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. మొత్తం మీద దేవుడు ఏం చేస్తారో చూద్దామని ఏం చేశాడు? కొడుకునే ఇచ్చాడు. కొడుకునే ఇచ్చాడు. సేవకి ఇచ్చామా? ఇవ్వలేదా? అంతే, ఇవ్వాలి. కానుక పట్టుకుని అబ్రాహామును అడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను, నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, నీ బిడ్డను సేవకు. నీ బిడ్డనిస్తావా, నీ బిడ్డనిస్తావా, నీ బిడ్డనిస్తావా అని పాట పాడతారు. కానీ నా బిడ్డను సేవకి ఇస్తానయ్యా ఎవరు పాడరు, పాడరు. నా దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయాన్ని దేవుని దగ్గర తీసుకుంటే, ఓ తీర్మానం దేవుని దగ్గర తీసుకుంటే, ఓ మొక్కుబడి దేవుని దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా ఏవైనా సరే అన్నంటది, ఏమైనా సరే ప్రభా నీవు కానీ నాకు
ఒక బిడ్డనిస్తే, మగ బిడ్డనిస్తే ఖచ్చితంగా పేరు చెప్పింది, నాకు కుమారుడిస్తే వాడిని మరలా నీకే ఇస్తా. ఎంత సమర్పణ అండి, ఎంత సమర్పణ! అన్న సమర్పణ దేవుడు ఇష్టపడి గుడ్ ఇవ్వల, బెటర్ ఇవ్వల, ఏమిచ్చాడు? బెస్ట్. స్తోత్రం చెప్పండి దేవునికి. బెస్ట్. సమూయేలు లాంటి ప్రవక్త, సమూయేలు లాంటి నాయకుడు, సమూయేలు లాంటి యాజకుడు, సమూయేలు లాంటి గొప్ప వ్యక్తి, ప్రవక్త, దీర్ఘదర్శకుడు, రాజులను అభిషేకించేవాడండి. తైలపు కొమ్ము పట్టుకుని రాజులు తల మీద పొయ్యగలిగిన అభిషేకాన్ని, అర్హతను దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామాన్యమైన పని కాదు అది. ఆ దినాల్లో రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు కదా. న్యాయాధిపతులు కాలం వెంటనే వచ్చిన కాలం ఎవరిది చెప్పండి? న్యాయాధిపతులు. కానీ బిడ్లారా, సమూయేలు ప్రవక్త. చెప్పండి, ఎవరు? ప్రవక్త. అద్భుతం. సామాన్యమైన పని కాదు అది బిడ్లారా. ఏలి యాజకుడైన ఏలి, మందిరంలో ఉంటున్న ఏలి ఏనాడు ఊహించుండడు. ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పిల్లవాడిని ఇక్కడ పెట్టారు, ఈడు హాయిగా మందిరం దుడుతున్నాడు, సాపలు ఎత్తున్నాడు, కుర్చీలు దొడుతున్నాడు, నాకు మంచినీళ్ళు ఎత్తున్నాడు, నాకు కాస్త భోజనం తెచ్చి పెడుతున్నాడు, వీడు మంచి పరిచర్య చేసే పిల్లోడిని మొత్తం మీద అన్నా తీసుకొచ్చి పెట్టిందని సంతోషపడుతున్నాడు. కానీ నా కొడుకులకు లేని భాగ్యాన్ని వీడు కలిగి ఉంటాడన్న సంగతి ఏలికి తెలీదు బిడ్డలారా. దేవుడు ఎందుకు సమూయేలుని ఏర్పాటు చేశాడో తెలుసా? ఏలి చేయలేని పని, ఏలి కొడుకులు చేయలేని పని ఈ సమూయేలు ద్వారా దేవుడు జరిగించుకోవడానికి సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఉత్తమమైన వ్యక్తి, ఉన్నతమైన కార్యాలు చేసిన వ్యక్తి, ఉన్నతమైన స్థానం మీద కూర్చున్న వ్యక్తి. చెప్పరే ఎక్కడ? ఆ కన్యకలు అంటారు, ఇదిగో ఈరోజే దైవజనుడు బలి అరిగించడానికి ఉన్నతమైన స్థలం మీద కూర్చోబోతున్నాడని చెప్తారు. సమూయేలు ఎంత గొప్పవాడు, సమూయేలు ఎంతటి ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించిన వాడు. బిడ్డలారా, సమూయేలు ప్రవక్త అంటే ప్రవక్తే. అలాంటి ఉత్తమమైన బిడ్డను సంపాదించుకుంది ఎవరు? అన్న. కనుక ఈ పగటి వేళ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం దావీదు ఏం చూశాడంట దేవునిలో చెప్పండి? రుచి. ఏంటది? రుచి చూశాడు. ఆయనలో రుచి చూశాడు. ఆ రుచి అందరూ చూడాలి, ఆ రుచి అందరూ చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఆ రుచి అందరూ చూసే భాగ్యాన్ని ఎవరు పొందుకోలేకపోతున్నారు. ఆ రుచి అందరికీ సాధ్యం కావట్లేదు. దావీదుకి ఎందుకు సాధ్యమైంది? బిడ్డలారా, సమూయేలు గురించి ఏలి ఎలాగ ఆలోచన చేయలేదో దావీదుని గురించి సౌలుకు కూడా అర్థమైంది. ఇప్పుడు గొల్యాతును చంపాక అప్పుడు సౌలు రాజుకి అర్థమైంది. సతికిలబడ్డ సౌలు రాజుకి దావీదు గొల్యాతును చంపిన తర్వాత అర్థమైందంట, ఇక ఏమైనా సరే నా తర్వాత ఈ సింహాసనం మీద కూర్చునేది వీడే. ఎందుకో తెలుసా? గొల్యాతును చంపగలిగిన వాడు నన్నైనా చంపుతాడు, ఎవరినైనా చంపగలడు. అందుకనే ఇక వీడితో పెట్టుకుంటే సామాన్యమైన పని కాదని దావీదు గురించి ఆలోచన చేశాడు. ఏంటో తెలుసా? వీడిని ఏదో ఒక రోజున సంహరించాలి. కానీ నా దేవుని బిడ్డలారా, దావీదుకు దేవుని హస్తము తోడుగా ఉంది. చెప్పండి, ఎలాగుంది? దావీదుకు దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా ఏమీ చేయలేడు.
దావీదుకు దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు, దావీదు మీద బలమైన దేవుని అభిషేకం ఉన్నప్పుడు ఎవడు ఏం చేయలేడు. నీ మీద కూడా అభిషేకం ఉంటే, నీ మీద దేవుని హస్తం తోడుకుంటే, నీ మీద కూడా బలమైన అభిషేకం ఉంటే, ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు, ఏ అపవాది, ఏ శోధన, ఏ లోకము, ఏ పాపము నీ మీద ఏలుబడి చేయలేదంతే. దేవుని అభిషేకం నీ మీద ఉండగలిగితే, నా ప్రభు బిడ్డలారా, ఉత్తమమైన దాని కొరకు ఆశపడండి, ఉత్తమమైన దాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడండి, ఉత్తమమైన వాటి మీద మనసు పెట్టండి. ఎన్నిక లేనివి, నిష్ప్రయోజనమైనవి, తాత్కాలికమైనవి, ఈ రోజుండి రేపు పొద్దున పొయ్యిలో పడిపోయేవి, ఈ రోజుండి రేపు కనుమరుగైపోయేది ఏది నీకు అవసరం లేదు. నా ప్రభు బిడ్డలరా, నా దేవుడు నీకేది ఇవ్వాలన్నా, నీ దగ్గర ఏది తీసుకోవాలన్నా ఆయన ఏది తీసుకుంటాడు చెప్పండి? గుడ్ కాదు, బెటర్ కాదు, ఏంటి? బెస్టే. ఆయన మంచిదే, ఉత్తమమైనది నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఉత్తమమైన దాన్ని నువ్వు సంపాదించుకోవాలని నువ్వు కనిపెట్టుకుని ఉంటే, మరియా చెప్పండి ఏంటంట? ఉత్తమమైన దానిని ఏర్పరుచుకుంది కనుక ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. మరి నువ్వు దేన్ని సంపాదించుకోవడానికి ఆయన సన్నిధికి వస్తున్నావు? నువ్వేమి సంపాదించుకోవడానికి ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నావు? ఆయన దగ్గర ఏమి సంపాదించుకోవాలని? నా ప్రభు బిడ్డలారా, ఆయన పాదాల దగ్గర కూర్చుని మనం, ఆయన సన్నిధిలో ధ్యానించే మనం, ఆయన స్తుతించే మనం, ఆరాధించే మనం ఎప్పుడైనా సరే ఉత్తమమైన దానినే సంపాదించుకోవాలి. ప్రభు ఏది ఇచ్చినా మనకి ఉత్తమమైనదే ఇస్తాడు, అంతే. ఉత్తమమైన దాన్ని మనకిస్తాడు దేవుడు. మనము కూడా దేవునికి ఇవ్వాల్సింది ఉత్తమమైనది. అంతేగాని కుంటిది, గుడ్డిది, గూనిది. పోయిన ఆదివారం కానుక బాక్స్ ఓపెన్ చేస్తే అందులో సిరుగుపోయిన నోట్లు ఉన్నాయి, బెజ్జలబడిన నోట్లు ఉన్నాయి. సిరిగిపోయినాయి, బెజ్జలబడి నలిగిపోయినాయి. ఏసైకి ఇష్టమా? ఆయన ఎవరు? శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు. ఆయన శ్రేష్టమైనది ఇస్తాడు, శ్రేష్టమైనది కోరుకుంటాడు. అరే నేను అనుకున్నాను, ఈ బిడ్డలు ఎంత పిచ్చోళ్ళు, ఇంకా ప్రభుని గురించి తెలుసుకోలేదా? ఆయన ఉత్తముడని ఇంకా రుచి తెలియలేదా బిడ్డలకి? ఉత్తముడు ప్రభు అన్న సంగతి బిడ్డలు మర్చిపోయారా? ఆయన రుచి తెలియకనే బిడ్డలు ఇంక పని చేస్తున్నారా? ఆయన రుచి అంటూ తెలియక బిడ్డలు ఇంకా, అయ్యో ప్రభువా, ఆ బిడ్డలను క్షమించయ్యా. అయ్యా, లోకంలో ఎవరికీ పనికిరానివి, ఏ షాపులో పనికిరానివి, ఎక్కడ పనికిరానివి నీకు పనికొచ్చేయని ఇచ్చారా ఇల్లు? క్షమించయ్యా బిడ్డలు, క్షమించయ్యా. బిడ్డలారా, దేవుడు మనకి ఉత్తమమైనది ఇస్తానంటే నువ్వెందుకు అలాంటి పని చేస్తున్నావు? అలాంటిది దేవుడు కోరుకునేవాడు కాదు. కయ్యను అర్పణ ఎందుకు కోరుకోలేదు దేవుడు? ఎందుకు కోరుకోలేదు? వాడు సత్క్రియ, చెప్పండి, ఏం చేయను? సత్క్రియ చేయనందుకు. బిడ్డలారా, సత్క్రియ చేయబడాలండి. సత్క్రియ లేకుండా నీ క్రియ దేవునికి పనికిరాదు. సత్క్రియ దేవునికి కావాలి. కాబట్టి పగటి వేళ బిడ్డలారా, దేవుని పాదాల దగ్గర ఉత్తమమైనది మరియా సంపాదించుకుంది. దావీదు యెహోవా ఉత్తమముడని రుచి చూసి తెలుసుకున్నాడు. ఈ పగటి వేళ ఉత్తమమైన దాని కొరకు నీవు కూడా ఆశపడితే నా దేవుడు నీకేమిస్తాడు? గుడ్, బెటర్, బెస్ట్. స్తోత్రం చెప్పండి.
గుడ్ కావాలని నువ్వు అనుకున్న ఇవ్వడు, బెటర్ కావాలని కోరుకున్న ఇవ్వడు. ఆయన ఏది ఇస్తాడు? బెస్ట్ బెస్ట్, నీకు మంచిది ఇస్తాడు. హన్నా కోరుకుంది నాకు కొడుకునియ్యాయని, కానీ హన్నాకు దేవుడిచ్చిన బిడ్డ ఎలాంటి వాడు చెప్పండి? ది బెస్ట్. ఇశ్రాయేలు ప్రజలకు మంచి నాయకత్వం కలిగిన నాయకుడుగా ఉండటానికి దేవుడు సమూయేలును ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అన్ని లక్షణాలు కలిగిన రాజు ఎవరు మరొకరు రాల. అలాంటి యోగ్యత కలిగిన బిడ్డలుగా, నీ బిడ్డలు పెరగాలంటే, అంత యోగ్యత కలిగిన బిడ్డలుగా నువ్వు కనాలంటే, అంత యోగ్యత కలిగిన బిడ్డలుగా నువ్వు పెంచాలంటే, నువ్వు మరియ వలె ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. కూర్చుని ఏం చేయాలి? ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నవంటే అది నీ యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడదు. అట్టి కృప దయగలిగిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.